ఎప్పుడో 1969-72 రాష్ట్రాలు విడిపోవాలన్న గొడవ ఇక్కడ వచ్చే స్టూడెంట్ రీఎంబర్స్మెంట్ ఒక జనరేషన్ 18-19 ఏళ్ళు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకి దెబ్బ తగులుతుందని ఊహిస్తామా? ఈరోజు తెలంగాణ విడిపోతే వచ్చే సమస్య అక్కడ తెలంగాణలో ఉండే ఆంధ్ర విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ జరగదు. మన ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిపోయిన మన టీచర్స్ అక్కడే ఉండిపోయి ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ పోస్ట్ చేయబడ్డారు. ఈ రోజున అక్కడ ఇరుక్కుపోయారు. వారు నా దగ్గరికి వచ్చి చెప్పే ఆవేదన ఏంటంటే, అన్న మేము అక్కడ ఇరుక్కుపోయాం, మా అమ్మ నాన్న వదిలేసి వచ్చాం, ఈరోజేమో మేము ఎటు కాకుండా పోయాం, ఇక్కడుంటే మీరు మీ రాష్ట్రానికి వెళ్ళరని అడుగుతారు. అక్కడే మా రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితులు లేవు, మా ప్రాంతానికి వెళ్ళే పరిస్థితులు లేవు, మాది త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుపోయాం అన్నాను. మరి దీనికి నేనేమంటానంటే, ఎప్పుడో కొద్దిమంది చేసిన తప్పులకి, పాలకులు చేసిన తప్పులకి, పాలక వర్గాలు చేసిన తప్పులకి ఎప్పుడు కూడా నష్టానికి గురయ్యేది, నిర్లక్ష్యానికి గురయ్యేది, నిరాదరణకు గురయ్యేది సామాన్య ప్రజలే, సామాన్య ప్రజానికమే. అందుకని జనసేనని పేరు ఎందుకు పెట్టానంటే, ఇది జనానికి అండగా ఉండే సేనగా ఉండాలి, గుర్తింపబడాలి అని. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం అంటే నేను కోరుకుంది, ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ నాకు చెప్పింది, ఓకే మీరు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే చాలా భూ కబ్జాలకు గురవుద్ది. ఎందుకంటే నేను ఆల్రెడీ హైదరాబాద్లో చూశాను, కాంగ్రెస్ పాలన వల్ల అక్కడ ఎంత భూ కబ్జాలకు గురయ్యిందో, దానివల్ల ఎంత ఆంధ్రుల మీద పాలకులు చేసిన తప్పులకి ప్రజల మీద అసహ్యం కలిగింది, కోపం వచ్చింది. మనకి హైదరాబాద్లో 15 లక్షల పైచిలుకు ఉత్తరాంధ్ర నుంచి ఉంటారు, విజయనగరం నుంచి, మనకి విశాఖపట్నం నుంచి, శ్రీకాకుళం నుంచి. మరి అక్కడ గురయ్యేది ఆంధ్ర వాళ్ళ దోపిడీ అంటే, ఆంధ్ర వాళ్ళ దోపిడీ ఎక్కడుంది అక్కడ? ఆంధ్ర వాళ్ళ దోపిడీ ఎక్కడుంది అక్కడ? ఆంధ్ర పాలకుల దోపిడీ ఉందేమో, కానీ ఆంధ్ర ప్రజల దోపిడీ లేదు. ఆంధ్ర ప్రజలు కష్టపడి శ్రమ చేసేవాళ్ళు, హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళు, హైదరాబాద్ అభివృద్ధికి కండలు కరిగించిన వాళ్ళు ఆంధ్రులు, ఆంధ్ర పాలకులు. నేను అక్కడ ప్రజాప్రతినిధులు కూడా చెప్పాను, తెలంగాణ నాయకులు కూడా చెప్పాను, మీరు ఆంధ్ర నాయకుల్ని, ఆంధ్ర ప్రజల్ని దయచేసి వేరు చేయండి. వాళ్ళిద్దరు ఒకటి కాదు, వాళ్ళిద్దరు వేరు. దయచేసి మీరు వాళ్ళిద్దరిని కలిపి ఒకటే ఘాటిని కట్టి మీరు ద్వేషిస్తే నష్టపోయేది బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు, సామాన్య ప్రజలు, కష్టపడి నిజాయితీతో పనిచేసే ప్రజలు. ఆ వేదనతోటి నేను జనసేన పార్టీ పెట్టాను. ఎందుకంటే ఒక సత్యాన్ని మాట్లాడగలిగే పార్టీ ఇలాంటి. నన్ను ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఒకరు అడిగారు, ఒక సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, మీకు ఇక్కడున్న అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ వీళ్ళ దగ్గర చాలా అంగబలం అర్ధబలం ఉంటుంది, మీరు ఎలా ఎదుర్కొంటారు? వాళ్ళ దగ్గర గుండాలు ఉంటారు, ఓకే మీరు మాట్లాడతారంటే మీ దగ్గర ఎవరు లేరు కదా అంటే, నేను ఒకటే చెప్పాను, మా దగ్గర గుండాలు లేకపోవచ్చు, కానీ మా దగ్గర గుండాలను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్నాయి మా వాళ్ళందరికీ అని చెప్పాను. వాళ్ళు 10 మంది వస్తే మేము 100 మంది తంతాం, ఫిజికల్గా తంతాం. మేము మాట్లాడేది ఎప్పుడు కూడా మేము సమస్యల మీదే మాట్లాడతాం, పాలసీల మీదే మాట్లాడతాం. కానీ మీరు కూర్చోబెట్టి దాన్ని వక్రీకరించి ఇంకొక విధంగా పట్టుకొస్తే మేము రోడ్ల మీదకి వచ్చి ఎలాంటి దాడులనైనా మా మీద జరిగితే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా వచ్చాను రాజకీయాల్లోకి. అంతేగాని మెత్తగా మాట్లాడడానికి నేను రాజకీయాల్లోకి రావాలి. అది అంగబలం, అర్ధబలం. డబ్బులుంటే 1000 కోట్లు ఉంటేనే రాజకీయం అంటారు. మరి 1000 కోట్లు ఉన్న వాళ్ళంతా మరి ఈ రోజున ముఖ్యమంత్రులు ఎందుకు కాలేకపోయారు? 1000 కోట్ల ఆస్తులంతా ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయారు? ఆర్గనైజేషన్ అంటారు. మరి తెలుగుదేశం పార్టీకి ఆర్గనైజేషన్ ఉంది, 2014కి ఉంది, వారికి 1980 నుంచి ఉన్నాయి. మరి వాళ్ళకి జనసేన ఎందుకు కావాల్సి వచ్చాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు కావాల్సి వచ్చాడు? లేదంటే జన సైనికులు ఎందుకు కావాల్సి వచ్చారు? అంతేగాని ప్రతిదానికి ఎలా వస్తుంది ఆర్గనైజేషన్? ఒక అడుగు ఇటుక పేర్చుకుంటేనే ఆర్గనైజేషన్ వస్తాయి. ఈ రోజున ఇటుక పేర్చుకొని ఈరోజు మనం ఫౌండేషన్ చేసి ఈ రోజున మొదటి ఫ్లోర్కి వచ్చాం. ఎదిగే పార్టీ ఇది, ముందుకెళ్లే పార్టీ ఇది, దోపిడీని అరికట్టే పార్టీ ఇది, అవినీతితో పోరాటం చేసే పార్టీ ఇది. నేను
నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సడన్గా ఎదురు తిరిగానంటే ఎక్కడ ఎదురు తిరిగాను? మీకు ఎప్పుడో ఎదురు తిరిగాను. మీరు గుర్తించట్లేదు, మీరు గుర్తించదలుచుకోలేదు, గుర్తించాలనుకోవట్లేదు. ఇదే నేను సంవత్సరం తిరగకముందే అమరావతిలో ల్యాండ్ ఎక్విజిషన్ 54,000 ఎకరాలు, దాదాపు 1,00,000 ఎకరాలు సేకరించిన తర్వాత కూడా ఇంకా భూమి కావాలి, ఇంకా భూమి కావాలని నన్ను అడిగింది ఆ రోజున ఉండవల్లి ప్రజలు. అంటే ఉండవల్లి గ్రామం చూడండి, అది ఒక ఎకరం మార్కెట్లో 22 కోట్లు. ఆ 22 కోట్లకి ప్రభుత్వం వాళ్ళ భూములు లాక్కొని 10 లక్షలు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళ కడుపు మండదా? నేనేమంటాను, సీట్ క్యాపిటల్కి సంబంధమే లేదు, అది ఎక్కడో మూల ఉంది. మళ్ళీ అది కూడా కావాలి. నేనంటే ఈ భూదాహం చిరాకు నాకు. మీరు ఇలాగ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఇలాగ చేసే అందరూ మీరు చేసిన పాలకులు చేసిన తప్పులకి, పాలక వర్గాలు చేసిన తప్పులకి నాలాంటితో సహా కష్టపడి నిజాయితీతో ఉండేవాళ్ళు మేము అవమానానికి గురయ్యాం, మేము దెబ్బలు తిన్నాం, మేము అవమానాలు పొందాం. మాకు ఆ వేదన ఉంది, ఆ కడుపు మంట ఉంది. నిజాయితీగా మేము కష్టపడి పనిచేస్తే ఈ పాలకులు పాలక వర్గాలు చేసిన తప్పులకి మేము దండింపబడ్డాం. మమ్మల్ని ఆంధ్రా కొడుకులు ఇవన్నీ తిట్లు పడింది మేము. ఇక్కడికి వెళ్ళి బొత్స సత్యనారాయణ గారికి, అక్కడ కాంగ్రెస్ నాయకులకి ఇద్దరికి కేబుల్ ఆపరేషన్లు ఉంటాయి, అక్కడ వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, వాళ్ళు నాయకులు బాగానే ఉంటారు. ప్రజలు, నాకు ఇది ఆవేదన. అంటే దీన్ని మాట్లాడేవాడు ఎవడు? ప్రజల్లో నుంచి ఒకటి రావాలి, మనలో నుంచి ఒకటి రావాలి. మనలో నుంచి వచ్చిన పార్టీ జనసేన పార్టీ, మనలో నుంచి వచ్చినోడు మీలో ఒకని, నేను కూడా. 1,000 కోట్లు ఉన్నాయి వీళ్ళందరికీ. మరి 1,000 కోట్లు ఉన్నప్పుడు అందరూ రాజకీయాల్లో రావచ్చు కదా. డబ్బులుంటే గెలిచేస్తారా? లేదంటే రౌడీలు గుండాలుంటే గెలిచేస్తారా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.